అనుకూలమయ్యే విధంగా వారు దాన్ని మార్పులు చేర్చుకు తీసుకొస్తారని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ బాధ్యత మీది. ఈ దేశం బాగుపడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే మాలాంటి నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తూ ఉంటాం. కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషనల్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తీర్చిదిద్దేది మొత్తం మీ ఉపాధ్యాయులు అని చెప్పేసి ఘనంగా సభముఖంగా చెప్తా ఉన్నాను చెప్పి చెప్తాం. అయితే మీరు చూస్తా ఉన్నారు, అప్పటికి ఇప్పటికి మేము చిన్నప్పుడు మా చదువుకున్నప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు కూడా పోయి ఉపాధ్యాయులకి ఏం చెప్తున్నారంటే, సార్ వాడిని బాగా కొట్టండి సార్, అల్లరి చేస్తే కొట్టండి, కొడితే చదువు వస్తుంది మా పిల్లలకి అని చెప్తుంది. కానీ ఈరోజు చాలా సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందరూ మా పిల్లగానికి ఎట్లా కొట్టామని చెప్పేసి తల్లిదండ్రులు పోయి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఉపాధ్యాయులు ఈరోజు పిల్లలను వర్గీకరించి